ఘట్టమనేని జయకృష్ణ, రాషా తడాని నటించిన సినిమా మంగాపురం జూలై 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని గురించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్‌తో ఫలితం ఆల్మోస్ట్ ఆల్ తెలిసిపోయిందనే అందరూ భావిస్తున్నారు. అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో 'సర్చ్ ఫర్ ద పీపుల్' లైవ్ టీవీ ఒక ఒపీనియన్ పోల్‌ని కండక్ట్ చేసింది. ఈ పోల్ ప్రకారం ఏంటంటే, సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో క్లాసిక్ సినిమాల్ని నిర్మించారు, నటించారు. అందులో ఏ సినిమాని కనుక రీమేక్ చేస్తే ఘట్టమనేని జయకృష్ణ అద్భుతంగా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం ఆ పోల్ని కండక్ట్ చేస్తే చాలామంది సూచించినటువంటి పేరు గూఢచారి 116. ఈ గూఢచారి 116 ఆ రోజుల్లో ఒక క్లాసిక్ మూవీ. అలాగే సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా నటించి రిలీజ్ అయింది 1966 సంవత్సరంలో. ఈ సంవత్సరంతో కనుక మనం చూసుకుంటే 60 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఈ కథని నేటి ట్రెండ్కి అనుగుణంగా మార్చి జయకృష్ణ కనుక ఈ సినిమాలో గూఢచారి పాత్ర కనుక చేస్తే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ టెక్నాలజీని కూడా మనం వాడుకున్న వాళ్ళం అవుతాము. వేరే ప్రపంచానికి తీసుకెళ్లేటువంటి సామర్థ్యం జయకృష్ణకు ఉందని అందరూ కూడా భావిస్తున్నారు. దీంట్లో కూడా ఒక నిజం ఉంది. ఎందుకంటే తెలుగు సినిమాని కొత్త పొంతలు తొక్కించినటువంటి సినిమా అది గూఢచారి 116. ఈ సినిమాతోనే సూపర్ స్టార్ కృష్ణకి ఆంధ్ర జేమ్స్ బాండ్ అనేటువంటి పేరు వచ్చింది. పైగా ఈ సినిమా తర్వాత ఆయన 25 సినిమాల్లో బుక్ అవ్వటం జరిగింది. ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో 3వ సినిమా ఈ గూఢచారి 116. ఇప్పుడు ఘట్టమనేని జయకృష్ణ కూడా కెరీర్ ప్రారంభంలో ఉన్నారు. అలాగే ఈరోజు మనం కనుక చూసుకుంటే గూఢచారి 116లో ఇంటర్నేషనల్ టెర్రరిజం గురించి చూపిస్తారు. రాజనాల ఒక ఇంటర్నేషనల్ స్థాయి స్మగ్లర్గా, ఒక ముఠా నాయకుడిగా మనకి కనపడతారు. ఆ సినిమాలో డైలాగులు ఉండవు. ఒక విధంగా చెప్పాలంటే తక్కువ డైలాగులతో అతను చూపించేటువంటి నటన ఆ రోజు సినిమాకి హైలైట్. ఈరోజు కనుక మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ టెర్రరిజం లాస్ట్ 60 ఇయర్స్లో విపరీతంగా పెరిగింది. ఓ పక్క మీరు కనుక చూసుకుంటే టెక్నాలజీని అనేక రకాలైనటువంటి దుష్ఫలితాలకి వాడుకోవటం కూడా జరుగుతోంది. ఈరోజు సైబర్ క్రైమ్స్ చూస్తే విపరీతంగా పెరిగిపోయాయి. ఓ పక్కన చూసుకుంటే మోసాలు, ఓ పక్క దగ, ఓ పక్కనేమో ఒక దేశాన్ని ఇంకో దేశం ఏ విధంగా మోసగించుకుంటున్నాయో కొన్ని కంట్రీస్లో మనం చూస్తే మనకే ఆశ్చర్యమైనటువంటి ఫలితాలు మనం చూస్తున్నాం. ఒక విధంగా గూఢచర్యం ఈరోజు అదొక ముఖ్యమైనటువంటి పని అయిపోయింది. ఒకప్పుడు ఈ క్రైమ్స్ కంట్రోల్ చేయడానికి గూఢచర్యం అనేది ఉపయోగపడేది. కానీ ఈరోజు ఒకళ్ళ దేశ రహస్యాలు ఇంకోళ్ళు కనుక్కోవడానికి కూడా ఈ స్పై అన్నది ఉపయోగించడం సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి హాలీవుడ్ స్థాయిలో స్పై మూవీస్కి ఎప్పుడు కూడా ఆదరణ ఉంటుంది. ఆ రోజుల్లో సీన్ కానరీ మూవీస్ అంటే ఇండియాలో విపరీతంగా లైక్ చేసేవాళ్ళు. ఓ విధంగా గూఢచారి 116కి ఇన్స్పిరేషన్ డాక్టర్ నో సినిమా ఆధారంగానే ఈ సినిమా రూపొందింది. ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తెలుగు సినిమా రంగంలో హీరోలంతా హుందాగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి అయితే సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా గురించి వేగవంతమైనటువంటి నడక, చాలా చురుకైనటువంటి స్వభావాన్ని ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. మీరు ఒక్కసారి ఈ సినిమా మళ్ళీ చూడండి. అది గూఢచారికి కావలసినటువంటి లక్షణం. ఈ లక్షణాలు జయకృష్ణలో కూడా కనిపిస్తున్నాయి. టీజర్ చూసినప్పుడు అతనిలో కళ్ళలో ఒక చురుకుదనం, అలాగే మొహంలో జేమ్స్ బాండ్కు ఉండేటువంటి లక్షణాలు, అలాగే అతని కదలికల్లో వేగం, ఇవన్నీ కనుక చూస్తే సూపర్ స్టార్ కృష్ణ మళ్ళీ ఇందులో కనపడుతున్నారు. కాబట్టి ఈ గూఢచారి తరహా పాత్ర అతనికి బాగా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే చురుకుదనంతో పాటు తెలివితేటలు. ఒక ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు కంగారు పడిపోకుండా చాలా నింపాదిగా ఆలోచించుకుంటూ వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నుకుంటూ అందులోంచి బయటపడేటువంటి ఒక అదను గురించి గూఢచారి 116లో సూపర్ స్టార్ కృష్ణ చూస్తారు. అదే యాటిట్యూడు ఈరోజు జయకృష్ణలో కూడా టీజర్లో మనకి కనబడుతుంది. కాబట్టి గూఢచారికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇతరుల మెండుగా ఉన్నాయని చెప్పి ఈరోజు ఒపీనియన్ పోల్లో
ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇది గనక డెవలప్ కనుక చేసుకుంటే ఇది ఖచ్చితంగా అతనికి ఒక ప్లస్ పాయింటే అవుతుంది. మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గూఢచారి అనేటప్పటికీ ఒక ఫైట్ సన్నివేశాలు చాలా ఇంపార్టెంటు. ఇందులో ఒక హోటల్ రూమ్‌లో తను లాడ్జిలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక శెట్టి అనే ఒక బాంబే ఫైటర్ వస్తాడు. వచ్చినప్పుడు కృష్ణ చేసే ఫైటు మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ రోజు ఒక హైలైటు. అలాగే ఈరోజు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉంది జయకృష్ణకు. ముఖ్యంగా అమెరికాలో అన్ని రకాలైనటువంటి ఫైట్స్‌లో ఇతను తర్ఫీదు పొందడం జరిగింది. కాబట్టి ఫైట్స్ వినూత్న తరహాలో చేసేటువంటి స్వభావం ఇతనిలో ఉంది. ఈవెన్ శ్రీనివాస మంగాపురంలో కూడా ఇతను చేసే ఫైట్స్ ఆకట్టుకునేటువంటి రీతిలో ఉన్నాయి. కాబట్టి ఆ తరహాలో చూసినా కూడా గూఢచారి పాత్రకు ఇతను సూట్ అవుతాడు. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గూఢచారి కేవలం ఫైట్స్ చేయడమే కాదు, లేకపోతే సాహసాలు చేయడమే కాదు, రొమాంటిక్ టచ్ కూడా ఉంటుంది. మీరు గూఢచారి 116 సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ అందమైన అమ్మాయి కనుక కనిపిస్తే నువ్వు మోహిన్లా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు అని చెప్పి ఒక డైలాగు మనకి వినిపిస్తూ ఉంటుంది. అమ్మాయితో వెంటనే ప్రేమలో పడేటువంటి సన్నివేశాలు, ఆ ట్రాప్ చేసి అక్కడి నుంచి బయటపడేటువంటి సన్నివేశాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇది ఈవెన్ హాలీవుడ్ స్థాయిలో కూడా ఈ రొమాంటిక్ టచ్ జేమ్స్ బాండ్‌కి ఉంటుంది. ఈవెన్ జయకృష్ణలో కూడా ఈ రొమాంటిక్ టచ్ బాగా కనిపిస్తోంది. కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి గూఢచారి సినిమాలో ఈ రొమాంటిక్ టచ్‌ని కూడా యాడ్ చేయగలిగితే ఒక అద్భుతమైన సినిమాగా రూపాంతరం చెందుతుంది. అయితే మనం ఇంకో ఒపీనియన్ పోల్ కూడా కండక్ట్ చేశాం. మరి జయకృష్ణకి సరసన హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది? ఆ రోజు జయలలిత చేశారు. మరి ఈరోజు ఎవరైతే బాగుంటుంది అనుకుంటే జాహ్నవి కపూర్ పేరు మనకి ఎక్కువగా ఒపీనియన్ పోల్లో వచ్చింది. జాహ్నవి కపూర్ నిజంగా చెప్పాలంటే ఆల్ ఇండియా గ్లామర్ క్వీన్, శ్రీదేవికి కూతురు. ఈ అమ్మాయికి డ్యాన్స్ బాగా వచ్చు. ఈవెన్ అన్ని రకాలైనటువంటి కథక్ కానీ లేకపోతే బాంగ్రా కానీ ఇలాంటి డ్యాన్స్లో మంచి ఎక్స్పర్టు, స్టెప్స్ బాగా వేయగలదు. అలాగే ధడక్ సినిమాలో ఆమె చూపించినటువంటి నటన ఆ రోజు హైలైటు. కాకపోతే ఈమె నటనని ప్రతిబింబించే సినిమాలు ఈ మధ్యకాలంలో రావటం లేదు. ఆమె కూడా చూజ్ చేసుకునే విధానంలో తనకు ప్రాధాన్యత లేనటువంటి పాత్రల్ని కేవలం ఏవో 2-3 పాటలకి మాత్రమే పరిమితమైనటువంటి సినిమాల్ని చూజ్ చేసుకోవడం జరుగుతోంది. ఇతనితో పాటు కనుక నటించినట్టయితే ఘట్టమనేని జయకృష్ణతో పాటు ముఖ్యంగా ఈ డ్యాన్స్ సన్నివేశాలు కానీ, ఈవెన్ ఫైట్ సన్నివేశాలు కానీ, రొమాంటిక్ టచ్తో ఉన్నటువంటి సన్నివేశాలు కానీ, ఈవెన్ లవ్తో కూడుకునే విషయాలు కానీ గూఢచారికి చాలా అవసరం. జాహ్నవి కపూర్ ఖచ్చితంగా ఇవి పండించగలదని ప్రేక్షకులు నమ్ముతున్నారు. పైగా సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి 31 సినిమాల్లో నటించారు. అందులో 90%కి పైగా సినిమాలు అత్యధికంగా విజయవంతమయ్యాయి. ఆ జంటని ఎవరు కూడా మర్చిపోలేరు. మరి సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఈరోజు జాహ్నవి కపూర్తో కనుక స్క్రీన్ కనుక షేర్ చేసుకున్నట్టయితే అది కొత్త పొత్తలు తొక్కినట్టు అవుతుంది. ముఖ్యంగా ఈ ఫైట్స్ విషయానికి వచ్చేటప్పటికి ఆ రోజుల్లో క్లైమాక్స్ ఫైటు ఆ సినిమాకి హైలైట్. తెలుగు సినిమాల్లో అంతవరకు ఎవరు కూడా అలాంటి క్లైమాక్స్ని తీయలేదు. రవికాంత్ నాగాయిచ్ తన కెమెరా వర్క్ ద్వారా అద్భుతంగా కొన్ని షాట్స్ని ప్లే చేయడం జరిగింది. ముఖ్యంగా రాజనాల విలన్ ఇందులో ఏరోప్లేన్లో పారిపోయేటువంటి సన్నివేశం రన్వే మీద ఉన్నప్పుడు ఆ ఫ్లైట్ కనుక ఒక్కసారి పైకెడితే అతను పట్టుకోవడం కష్టం. అలాంటప్పుడు జీపుతో ఎదుర్కొని మరి ఏరోప్లేన్ని ఢీకొనేటువంటి సన్నివేశం ఆ రోజుల్లో ఎవరు ఊహించనిది, ఎవరు ఊహించలేనిది. అలాంటి క్లైమాక్స్ 60 సంవత్సరాల క్రితమే తెలుగులో కూడా వచ్చింది. ఈరోజు కూడా సినిమా బ్లాక్ అండ్ వైట్లో చూస్తూ ఉంటే మనకి అనిపిస్తూ ఉంటుంది, ఇంత గొప్ప టెక్నాలజీని ఆ రోజే వాడారు కదా అని మనకు అనిపిస్తుంది. ఈరోజు టెక్నాలజీ వైజ్ కనుక చూసుకుంటే మనం చాలా ఇంప్రూవ్మెంట్లో ఉన్నాం. కాబట్టి జయకృష్ణ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి గూఢచారి 116 కథని నేటికి తగ్గట్టుగా మార్చి నేడు ఉన్నటువంటి టెర్రరిజాన్ని యాడ్ చేసుకొని ఈ గ్లోబల్గా ఉన్నటువంటి స్పై టెక్నాలజీని కూడా వాడుకొని కొత్త పుంతలు తొక్కేటువంటి కథను తయారు చేసుకొని లేటెస్ట్గా
అందరికీ సరిపోయేటువంటి కథంతా కనుక తయారు చేసుకుంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియాలోనే కాదు, ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందనే విశ్వాసం ఉంది. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే 60 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ సినిమాలోనే మీకు సిగరెట్ వెలిగించే లైటుల్లో మీకు కెమెరా ఉంటుంది. ఆ కెమెరాతో ఫోటోలు తీయటం మన సినిమాలో చూడొచ్చు. ఆ రోజుల్లో ఆ టెక్నాలజీ చూపించారంటే చాలా గొప్ప విషయం. అలాగే సీసీ కెమెరా అని కాదు కానీ రాజధానిలో ఉండే ప్రహరీ చుట్టూ కూడా కొన్ని కంప్యూటర్స్ ఉంటాయి. స్క్రీన్ మీద లోపల ఎవరు వస్తున్నారో పోతున్నారో కూడా చూపిస్తారు. అలాంటి అద్భుతమైన టెక్నాలజీ 60 సంవత్సరాల కిందటే ఊహించి వాళ్ళు తీస్తే ఈరోజు అది నిజమైంది. ఇంకో 60 సంవత్సరాల ముందుకు వెళ్ళి 60 సంవత్సరాల ముందు టెక్నాలజీ ఎలా ఉంటుందో ఊహించి ఈరోజు సినిమాలో కనుక అడాప్ట్ చేయగలిగితే ఘట్టమనేని జయకృష్ణ తనకు తగ్గ తాతకి తగ్గ వారసుడుగా అద్భుతమైనటువంటి మరొక సినిమా చేసిన వాళ్ళు అవుతారు. ఇంతవరకు తెలుగులో గూఢచారి 116 సూపర్ స్టార్ కృష్ణ సినిమాని వేరెవరూ హీరో తీయలేకపోయారు. ఆ ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఈరోజు మనవడిగా ఆ ప్రయత్నాన్ని కనుక మరి ఘట్టమనేని జయకృష్ణ కనుక చేయగలిగితే అది ఖచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుంది. ఇంతవరకు ఒకే వరవడిలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగాన్ని నూతన వరవడి వైపు తీసుకెళ్లవలసిన బాధ్యత జయకృష్ణకు ఉందని కూడా నేను భావిస్తున్నాను. నేనే కాదు, అందరూ భావిస్తున్నారు. కొత్త పొత్తులు తొక్కేటువంటి మనస్తత్వం కృష్ణకు ఉంది. అదే మనస్తత్వం జయకృష్ణలో కూడా ఉంది. కొత్త తరహా ఆలోచన విధానం ఎప్పుడైతే మనిషికి ఉంటుందో, కొత్త తరహా కథలకి ఎప్పుడైతే ప్రాణం పోస్తామో అప్పుడు తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదగగలదు, ఎదిగింది కూడా. అది మరొకసారి నిరూపించడానికి జయకృష్ణ ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి. అలాగే మిగతావారు కూడా ఆలోచించి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.